హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ ఎక్స్. ఇవాళ మీకోసం నేను మంచి రెసిపీతో వచ్చేసాను. అది కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి చాలా మంచి రెసిపీ అన్నమాట. ఇది ఏంటి అంటే పిండి కూర అనేది చాలా మంచిది కిడ్నీలో రాళ్ళు ఉన్న వాళ్ళకి. దీన్ని పిండి కూర అంటారు, తెల్లగజ్జల కూర అంటారు. మీరేమంటారో కమెంట్ చేసి చెప్పండి మాకు. ఈ పిండి కూర అనేది చాలా మంచిది, కిడ్నీలో రాళ్ళు అనేవి కరిగిచ్చేస్తుంది అంటారు. సో మేమైతే ఇది మంచి రెసిపీ చేసాము, మీకు కూడా చెప్దామని వచ్చేసాను. ముందుగా కడాయి పెట్టేసుకొని దాంట్లోకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి. దాంట్లోకి జీలకర్ర ఆవాలు కూడా వేసేసి అవి చిటపటలాడుతున్నప్పుడు దాంట్లోకి ఆనియన్ వేసుకోండి. ఆ తర్వాత ఆనియన్స్ రెడ్డిష్ అయిన తర్వాత దాంట్లోకి పసుపు వేసేసుకోండి. 1 స్పూన్ ఆర్ చిటికెడు పసుపు వేసుకొని దాంట్లోకి ముందుగా నానబెట్టి పెట్టిన మన పెసరపప్పుని వేసుకోవాలి. హెల్త్కి చాలా మంచిది పెసర్లు. సో అవి మంచిగా నానబెట్టి పెట్టిన పెసర్లు వేసేసుకొని అవి కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత దాంట్లోకి ముందుగా కడిగి పెట్టిన మన పిండి కూర అనేది వేసుకోవాలి. ఆ పిండి కూర చాలా మంచిది. ప్లీజ్ ట్రై ఇట్ అండ్ టెల్ మీ ఇది బెనిఫిట్ అయ్యిందా లేదా అనేది నాకు కూడా చెప్పండి. మేమైతే ట్రై చేసాం కాబట్టి మీకు చెప్తున్నాము. ఇది కడిగి పెట్టేసి వేసుకోండి. అదంతా వేసుకొని మంచిగా కలిపేసేయండి. మంచిగా కలిపేసి అదంతా కలిపేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయండి. సో దట్ ఆ కర్రీ అనేది దగ్గరికి వచ్చేస్తుంది అన్నమాట. ఒక 5 మినిట్స్ ఆగి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి. సో దట్ మన ఆకుకూర అండ్ పప్పు కూడా కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. మంచిగా కలిపేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసేయండి. ఆ తర్వాత మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపి దాంట్లోకి ముందుగా తరిమి పెట్టుకున్న మన టొమాటోస్ వేసుకోండి. ఆ టొమాటోస్ని కూడా మంచిగా కలిపేసుకోండి. దాంట్లోకి మంచిగా కలిపేసి దాంట్లోకి ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకోండి. ఫస్ట్ ఇదంతా ఉడికిన తర్వాత ఇదంతా ఉడికేటప్పటికి ఒక 2 మినిట్స్ పడుతుంది. మూత పెట్టేసి ఉడకనివ్వండి. ఆ తర్వాత 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకోండి. ఆ గ్లాస్ ఆఫ్ వాటర్లోకి మంచిగా ఈ పప్పు ఇంకా ఆకుకూర అండ్ టమాటోస్ అన్నీ మంచిగా ఉడికిపోతాయి అన్నమాట 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోస్తే. ఆ తర్వాత 1 స్పూన్ ఆఫ్ కారం అలాగే 1/2 స్పూన్ ఆఫ్ ఉప్పు వేసి మంచిగా కలిపేసేయండి. మీ టేస్ట్కి తగ్గ కారం ఉప్పు వేసుకోండి. మేమైతే కొంచెం కారంగా తింటాం కాబట్టి కారం ఉప్పు ఎక్కువ వేసుకున్నాం. మీ టేస్ట్కి తగ్గ కారం ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసి 1 గ్లాస్ వాటర్ పోసుకొని మూత పెట్టేసేయండి. అంతే, ఎంతో రుచికరమైన మన పిండి కూర రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మాకు ఎలా ఉందో చెప్పండి. సో దట్ మేము కూడా ఇలా మంచి ఎన్నెన్నో రెసిపీస్తో మీ ముందుకు వచ్చేస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ స్వీటీస్ లైఫ్ ఎక్స్.